ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శర్మను తొలగించి జట్టు పగ్గాలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడం క్రికెట్ వర్గాల్లో ఇంకా హాట్ టాపిక్గానే కొనసాగుతోంది. జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారనే విషయం మరోసారి చర్చగా మారింది. ఈ క్రమంలో తొలిసారి రోహిత్ శర్మను తొలగించడం గురించి ముంబై స్పందించింది. కెప్టెన్సీ మార్పుపై సోషల్ మీడియాలో ముంబై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తినప్పటికీ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ మాత్రం ఇది క్రికెట్ నిర్ణయం అంటూ పేర్కొన్నారు. ఇది ఆటగాడిగా ఒక వ్యక్తిగా రోహిత్ శర్మ నుండి ఉత్తమమైన దాన్ని తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. అతన్ని క్రికెట్ ఆస్వాదించి మంచి పరుగులు చేయనివ్వండి అని మార్క్ బౌచర్ వ్యాఖ్యానించాడు. అలాగే గత 2 సీజన్లలో బ్యాట్తో తన రేంజ్లో రాణించని రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ భారాన్ని హైప్ను దూరం చేయాలనేది ముంబై జట్టు ఉద్దేశమని బౌచర్ నొక్కి చెప్పాడు. అయితే ఐపీఎల్ 2022లో రోహిత్ 120.18 స్ట్రైక్ రేట్తో 268 పరుగులు మాత్రమే చేయగా ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక 2023లో 132.80 సగటుతో రోహిత్ 332 పరుగులు చేయగా జట్టు రెండో క్వాలిఫైర్లో ఓడిపోయింది. అయితే రోహిత్ శర్మ అద్భుతమైన ప్లేయర్ అని, ముంబైకి అనేక విజయాలు అందించారని, ఇప్పుడు భారత జట్టుకు కూడా నాయకత్వం వహిస్తున్నాడని బౌచర్ చెప్పాడు. అలాగే ప్రస్తుతం అతను బిజీగా కనిపిస్తున్నాడని, ఎక్కడికి వెళ్ళినా అన్ని కెమెరాలు అతనిపైనే ఉన్నాయని పేర్కొన్నాడు. అందుకే ముంబై ఇండియన్స్ జట్టుకు ఇదే సరైన సమయంగా భావించామని, కెప్టెన్ అనే హైప్ లేకుండా రోహిత్ శర్మ ఆడటానికి ఇది గొప్ప అవకాశమని తెలిపాడు. ఇదే సమయంలో రోహిత్ స్థానంలో వస్తున్న హార్దిక్ పాండ్యా గత 2 సీజన్లలో అద్భుతంగా రాణించాడని బౌచర్ కొనియాడాడు.